మన యొక్క దీనస్థితిలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని చూచి మనల్ని ప్రేమించి మన దగ్గరికి వచ్చి మనమైతే కష్టాలు ఉన్న వాళ్ళని చూసి దాటిపోతాం. కొన్నిసార్లు ప్రార్థన చేస్తాం, ధైర్యంగా ఉండండి అని చెప్తాం. ఇంకా కొన్నిసార్లు ఒక పూట భోజనం పెడతాం, లేకపోతే ఏదన్నా చిన్న సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడ దేవుడు అలాగా చూచి ఎలాగ పోయినాడు మీ అందరికీ తెలుసు కదా. లూకా సువార్తలో ఒక దొంగల చేత కొట్టబడి కొరప్రాణంతో విడిచిపెట్టబడిన వ్యక్తిని మిగతా వాళ్ళంతా చూసిపోయారు. లేవి వచ్చినాడు చూశాడు, యాజకుడు వచ్చినాడు చూశాడు, ఈ సమరయుడు వచ్చి ఏం చేశాడు చూసి మనం అది ప్రార్థన చేస్తాం, వెళ్ళు టేక్ కేర్ బై అని చెప్పేసి వెళ్ళిపోయాడా? బైబిల్లో రాయబడింది, చూచి జాలిపడి వాని దగ్గరికి వెళ్ళి వానికి ప్రథమ చికిత్స ఫస్ట్ ఎయిడ్ చేసి గాయాలన్నీ కట్టి తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. వాహనం అయింది అంటే 108 అంబులెన్స్. ఈయన ఎప్పుడు వాహనంతో పోతున్నాడు, ఎందుకంటే దారిలో కనిపించే వాళ్ళంతా వాహనం యొక్క అక్కరగా కలిగిన వాళ్ళే, కొరప్రాణంతో విడుబడిన వాళ్ళే. అందుకే తన వాహనం మీద ఎక్కించుకొని, ఎవరైనా వాళ్ళ వాహనం మీద ఎక్కించుకుంటారండి సాధారణంగా. ఇలాంటి కేసులు కావాలంటే మనం ఆటో పిలిపించి ఆటోలు ఎక్కించి పంపిస్తాం, కానీ తన వాహనం మీద ఎక్కించుకో. ఆయన వాహనం మీద తీసుకొని పుట్టకోళ్ళు వాని ఇంటికి వెళ్ళి తర్వాత అక్కడ చేర్చి కొంత ఆయనకు డబ్బు ఇచ్చి నువ్వు చూసుకో, మళ్ళీ వచ్చిన తర్వాత ఏమైనా తక్కువ వస్తే నేను ఇస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన రాబోతున్నాడు. శిష్యులు తుఫాన్లో కష్టపడి వెళుతూ ఉన్నప్పుడు రాత్రి తెల్లవారుచుండగా ఆయన వారిని చూసి ఏం చేశాడు? బాగైంది, మీకు జరగాల్సింది ఎప్పుడో జరగాల్సింది ఇప్పుడు జరుగుతుంది, సావండి అందరు. మనం అంటే అలాగే వింటాం కదా, ఒక్కోళ్ళు ఒక్కో రకంగా చేస్తారు. 12 మంది 12 రకాలుగా చేస్తారు. అసలు నేను పరిచయం చేసుకోవాలన్నా లేదా? నేను పరిచయం చేయడానికి ఈ భూమి మీదకి వస్తే ఒకళ్ళేమో డబ్బులు పట్టుకుని తిరుగుతారు, ఒకళ్ళేమో లెక్కలేస్తూ తిరుగుతారు, ఒకళ్ళేమో గట్టిగా మాట్లాడుతూ తిరుగుతారు, ఒకళ్ళేమో ఇలాగ తిరుగుతారు. ఈ 12 మంది 12 రకాలుగా తిరిగితే పరిచయం ఎలాగైతుంది? దెబ్బకి సెట్ అయిపోయారు అన్నాడా? బైబిల్ రాయబడుతుంది, ఆయన చూచి వారి యుద్ధకు వచ్చి భయపడుకుడి నేనే. వాళ్ళు ఆయన్ని చూసి దేవుడు మనకి ఎట్ట కనిపిస్తాడంటే దయ్యం మాదిరి కనిపిస్తాడు. భూతం అనుకొని కేకలేశారు. మనం ఎలా కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఎలా కనిపిస్తాడు? భూతం మాదిరి కనిపిస్తాడు. అందుకే అంటారు కష్టాల్లో ఉన్నప్పుడు మనుషులు, దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఉంటే ఇన్ని కష్టాలు ఎందుకు వస్తాయి? అందరూ బాగున్నారు, అందరు పిల్లలు బాగున్నారు, అందరు భర్తలు బాగున్నారు, అందరు భార్యలు అందరూ బాగున్నారు, మేమే బాగలేదు, దేవుడు ఎక్కడ ఉన్నాడండి? వాళ్ళకి భూతం దయ్యం మాదిరి కనిపిస్తూ ఉంటాడు. అయితే ప్రభువు వారిని మనుషులుగానే చూచినాడు, శిష్యులుగానే చూచినాడు, వారిని భూతంగా చూడలేదు. అందుకే వారి దగ్గరికి వచ్చి నేనే భయపడకుడి. అప్పుడు వారు ఆయన్ని చేర్చుకున్నారు. వారు అవతల ఒడ్డుకి వెళ్ళినట్లు వాక్యాలు చూస్తాం. ఆయన చూచి దాటిపోయే వాడు కాడు, చూచి సహాయం చేసేవాడు, చూచి పరామర్శించేవాడు, చూసి మన అక్కర తీర్చడానికి దగ్గరకు వచ్చేవాడు.